భలే పొంగుతుంది కదా పూరిలాగా. నూనె లేదు కాబట్టి పూరి కాదు, కానీ చపాతీ అంతకన్నా కాదు. ఇదొచ్చేసి జొన్న రొట్టె, అది కూడా పచ్చ జొన్నలతో చేసింది. మీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా పర్లేదు జొన్న రొట్టె చేయడంలో. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. నాలాగే మీకు కూడా పొంగే జొన్న రొట్టెలొస్తాయి. మనం ఎంత క్వాంటిటీలో అయితే పిండిని తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఏసుకొని, అందులో మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ వేసుకొని, ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. కన్ఫర్మ్‌గా రోలింగ్ బాయిల్ అవ్వాల్సిందే, లేకపోతే మీకు కరెక్ట్‌గా రావు జొన్న రొట్టెలు. అందులో ఇప్పుడు మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ పిండి వేసుకోవాలనుకుంటున్నారో కన్ఫర్మ్‌గా 1:1 రేషియో ఉండాలండి, పిండి ఇంకా వాటర్ వేసుకుని ఇలా వేడిగా ఉన్నప్పుడే స్పూన్‌తోని మంచిగా కలుపుకోండి. చేయి పెడితే కాలుతుంది కాబట్టి. కొంచెం లూజ్‌గానే అనిపిస్తుంది పిండి. చూసి ఏం టెన్షన్ అవ్వసరం లేదు. అలానే ఉంటుంది పిండి. ఇప్పుడు నేను రెసిస్ట్ చేయగలను అన్నంత వేడిలో కొంచెం పిండి తీసుకుని ఇలా చక్కగా ఒత్తుతూ కలపాలి పిండిని. మీరు ఎంత మంచిగా కలుపుకుంటారో అంత బాగా వస్తుంది జొన్న రొట్టె. చక్కగా ప్రెషర్ పెడుతూ కలపండి నేను చూపిస్తున్నట్లు. అలా చేసిన తర్వాత రౌండ్ చేసేసుకోండి. ఈ జొన్న రొట్టెలు ఏంటంటే పక్కన పెట్టకూడదు చేసిన తర్వాత. చేయగానే మనం పాన్ పైన వేసేసుకోవాలి. ఇలా మనం పిండిని నలిపి ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చేసి పాన్‌ని వెలిగించేసుకొని హైలో పెట్టుకోండి. నా దగ్గర ఈ క్లిప్ మిస్ అయింది, అందుకే నేను యాడ్ చేయలేకపోయాను. మీరు ఎక్కువ టైం తీసుకుంటారు అని ఏమైనా డౌట్ ఉంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. కరెక్ట్ హీట్ వచ్చేస్తుంది. కన్ఫర్మ్‌గా చాలా హీట్‌గా ఉండాలి పాన్. సో, అందుకని చెప్పేసి రోల్ చేసేదానికన్నా ముందే మనం పాన్ పెట్టుకోవాలి. ఈ టిప్ అస్సలు మిస్ అవ్వకండి, లేదంటే అప్పడాల్లా వస్తాయి జొన్న రొట్టెలు. మనం చాలా ట్రెడిషనల్ వేస్ చూసి ఉంటాము, చేత్తో నొత్తుతూ ఉంటారు. అదంతా ఏం అవసరం లేదండి. మీకు రాకపోయినా కూడా ఇలా రోలర్‌తోని చక్కగా చపాతీ రుద్దినట్టు రుద్దేసుకోవచ్చు. అండ్ ఎక్కువ ప్రెషర్ పెట్టకండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, పల్చగానే ఉంటుంది ఈ పిండి. సో, అలా పల్చగా ఉన్నప్పుడు మనం ఎక్కువ ప్రెషర్ పెట్టనవసరం లేదు. చక్కగా రోల్ అవుతుంది, రౌండ్‌గా వస్తుంది. అండ్ ఎక్కువ ప్రెషర్ పెడితే జొన్న రొట్టె పొంగదనమాట. దాంతో పాటు మడత కూడా రాకుండా చూసుకోండి. మడతొస్తే ఏంటంటే అక్కడికొచ్చి పొంగడం ఆపేస్తదనమాట జొన్న రొట్టె. మిగిలిందంతా పొంగుతది. కరెక్ట్‌గా మడత దగ్గరకొచ్చేసరికి పొంగడం ఆగిపోతుంది జొన్న రొట్టె. నేను అది కూడా మీకు చూపిస్తాను వీడియోలో. సో, మడత రాకూడదు అండ్ అలాగే ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. అండ్ చాలా పల్చగా రుద్దుకోండి ఈ జొన్న రొట్టెని. ఎంత పల్చగా వస్తే అంత బావుంటుంది. ఈ జొన్న రొట్టెని వేడి పాన్ పైన వేసి ఇప్పుడు అస్సలు కదపకూడదు. అండ్ మనం ఇంకొక ట్రెడిషనల్ వే కూడా చూసుంటాము. దీన్ని వెట్ క్లాత్‌తో చక్కగా తడుపుతా ఉంటారు. అది అస్సలు అవసరం లేదండి. నేనైతే అస్సలు చెయ్యను. నేను అస్సలు ఫాలో అవ్వను. చపాతీ ఎలా కాల్చుకుంటామో అలా కాల్చేసుకోవడమే అంతే. వేడి పాన్ పైన వేసిన తర్వాత దీన్ని అస్సలు ముట్టకండి. చూపిస్తున్నాను ఇక్కడ నేను. ఇలా చిన్న బబుల్స్ వచ్చినప్పుడు దీన్ని టర్న్ చేయండి. టర్న్ చెయ్యగానే చూసారా నా జొన్న రొట్టె ఎలా పొంగుతుందో? ఇలా పొంగితే మనం కరెక్ట్ వేలో చేసినట్టు. సో, ఎక్కువ క్వాంటిటీలో ప్రిజర్వ్ చేసుకోకండి జొన్న పిండిని. చక్కగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్‌గా పట్టించుకోండి. ఇగో ఇలా 2 వైపులు మంచిగా కాలిన తర్వాత హాట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే మన జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీ, మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇది వెయిట్ లాస్‌కి చాలా యూజ్ అవుతుంది. జొన్న రొట్టెలు ట్రై చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.